హాయ్ స్టూడెంట్స్, ఇదైతే కేవలం స్టూడెంట్స్ కోసమే వీడియో. ఇందులో నేను కొన్ని హ్యాబిట్స్ చెప్తాను, నేను పర్సనల్గా నా లైఫ్లో ఇంప్లిమెంట్ చేసినవి. అండ్ వచ్చేసరికి ఈ హ్యాబిట్స్ అన్నీ మీరు పాటించాలి. సో ఇవన్నీ నేను చెప్పను, ఇదొక మీకు ఒక ఇన్ఫర్మేటివ్ వీడియో అవుతుంది. సో మీకు ఇందులో ఏదైతే మీరు తీసుకోగలరు, నేను పాటించగలరు. ఎందుకంటే ఒక్కొక్కరికి ఒకలా ఉంటుంది. కొంతమందికి టైమింగ్స్ కుదరచ్చు, కొంతమందికి కుదరకపోవచ్చు. చాలా అంటే చాలా రీజన్స్ ఉంటాయి. కంప్లీట్లీ ఫైన్. నేను కొన్ని చెప్తాను, సో అవి ట్రై చేయండి. అట్లీస్ట్ మీకు వర్తి అనిపిస్తుంది లైఫ్లో. లైక్ ఫస్ట్ థింగ్, మీరు ఎప్పుడైతే మార్నింగ్ లేస్తారో, ఏ టైం అయినా పర్లేదు. సో ఒకరు 4కి లేస్తారు, ఒకరు 5కి లేస్తారు, ఒకరు 7కి లేస్తారు, ఒకరు 8కి లేస్తారు. ఏ టైం అయినా పర్లేదు. ఆ టైంకి లేచిన వెంటనే బాత్రూమ్కి వెళ్ళకుండా డైరెక్ట్గా వెళ్ళి ఈ మిర్రర్ ముందు, మీకు ఒక అర్థం ఉంటుంది కదా, ఒక ఇళ్ళలో ఉన్న, హాస్టల్లో ఉన్న, ఒక రూమ్లో ఉన్న ఒక చిన్న మిర్రర్ ఉంటుంది కదా, డైరెక్ట్ మిర్రర్ ముందుకు వెళ్ళి నవ్వండి. జస్ట్ నవ్వండి. ఎందుకంటే మనతో మాట్లాడుకునేదే చాలా తక్కువ. ఫ్రాంక్లీ మనసులో ఎన్నో ఆలోచనలు ఉంటాయి, కానీ మనమంటూ కొంతసేపు కూడా నిశ్శబ్దంగా ఏం పాటించలేం. సో ఫస్ట్ మనం లేచిన వెంటనే మన ఫేస్లో స్మైల్ చూడాలి. ఒక డేని మనం ఒక పాజిటివ్ వైపుతో ఒక డేని అయితే స్టార్ట్ చేయబోతున్నాం. అండ్ ఇంకోటి వచ్చేసరికి, ఇది కుదిరినంత వరకు, అంటే చాలామంది స్టూడెంట్స్ ఏం చేస్తారంటే నైట్ లేట్గా పడుకోవడం, లైక్ 12, 1, 2 ఇలా ఒక్కొక్క టైంకి వాళ్ళు పడుకుని మార్నింగ్ కొంతమంది 8కి లేస్తారు. కొంతమంది అయితే పీజీలో హాస్టల్ ఉన్న వాళ్ళు అయితే కరెక్ట్గా కాలేజ్ ఒక పావు గంట ముందు అనగా లేస్తారు. ఇట్స్ కంప్లీట్లీ ఫైన్, అది తప్పు కూడా ఏం కాదు. బట్ మీరు నైట్ ఆ టైం వరకు వెయిట్ చేస్తున్నారంటే, ఒకటి మీరు దాని నుంచి లైక్ సోషల్ మీడియా రీల్స్ ఇవి పక్కన పెడితే ఏదైనా నేర్చుకుంటున్నారా? ఫస్ట్ థింగ్ అది. నేర్చుకోకపోతే కంప్లీట్లీ ఫైన్, మార్నింగ్ లేవడం చూడండి. ఎందుకు మార్నింగ్ అంటే, మీరు మార్నింగ్ ఒక 5 to 6 లేవండి. 5 అంటే కష్టంగా చాలామందికి. సో దాన్ని కొంచెం అలవాటు చేసుకుంటే చాలా వరకు మీకు ప్రశాంతంగా ఉంటుంది. ఆ టైంలో ట్రాఫిక్ ఉండదు. సిటీస్లో అయితే, మెట్రోపాలిటన్ సిటీస్లో ఎలాంటి ట్రాఫిక్ ఏది ఉండదు. ప్రశాంతంగా చెట్లు పిచ్చుకలు, లైక్ ఒక పార్క్ ఉంటే దగ్గరలో పార్క్కి వెళ్ళండి. లైక్ యోగా సెంటర్స్ ఉంటాయి, యోగా చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఒక డే ఒక ప్రశాంతంగా, ఎలాంటి హడావుడి లేకుండా మెల్లగా వెళ్ళొచ్చు. అదే ఇప్పుడు కాలేజ్ కరెక్ట్గా పావుగంట ఉందనగా వెళ్తే టిఫిన్ చేయకుండా వెంటనే బాత్రూమ్కి వెళ్ళి వెంటనే రెడీ అయిపోయి వెంటనే బ్యాగ్ తీసుకుని పరిగెడేస్తాం. ఎందుకంత హర్రీ? స్లోగా వెళ్దాం. చాలా స్లోగా, మైండ్ కామ్గా, చాలా ముందుకు అలా మనకు టైం కేటాయించుకోవాలి. సో ఇప్పుడు కాకపోతే రేపు జాబ్ వస్తుంది, అసలు ఏం చేయలేదు. సో స్టూడెంట్స్. అండ్ ఇంకోటి వచ్చేసరికి ఏంటంటే, స్టూడెంట్స్ మీరు ఇది ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్లో ఉన్నా, సెకండ్ ఇయర్లో ఉన్నా, థర్డ్ ఇయర్లో ఉన్నా, ఫోర్త్ ఇయర్లో ఉన్నా, ఏ ఇయర్లో ఉన్నా చాలా వరకు నేను ఇప్పటివరకు ఏం నేర్చుకోలేదులే, నేను స్కిల్ నేర్చుకోలేదు, ఇప్పటివరకు ఆడుతా పాడితే టైం వేస్ట్ చేశాను, చాలా అంటే చాలా టైం వేస్ట్ చేశాను. అమ్మో, నా ఫ్రెండ్ ఏమో అది నేర్చేసుకున్నాడు, వీడేమో ఇది నేర్చేసుకున్నాడు, లింక్డ్ఇన్లో పెద్ద పెద్ద పోస్టులు పెట్టేస్తున్నాడు, లీడ్ కోడ్ ఫోర్స్, అమ్మో ఏంటిది, నాకు క్వశ్చన్ చూస్తేనే అర్థం కావట్లేదు అని చెప్పి చాలామందికి రన్ అవుద్ది ఇది. సో మీరు చేసేది ఏంటంటే, గతం అయిపోయింది, మన చేతిలో లేదు, ఇప్పుడు నీ చేతిలో ఉంది. నీకు నిజంగా అందులో ఇంట్రెస్ట్ ఉంటే, వాడు చేస్తున్నాడని కాదు, వాడు అంటే అందరూ ఒకలా ఉండలేదు కదా. సో వాడు నిజంగా అందులో ఇంట్రెస్ట్ ఉంటే వాడు చేస్తాడు. నీకు నిజంగా ఇంట్రెస్ట్ ఉండి, నీకు ఆ పొటెన్షియల్ ఉండి నువ్వు చేయలేకపోతుంటే అప్పుడు బాధపడు. సో వాడు చేస్తున్నాడు కదా అని చెప్పి, నీకు నిజంగా ఉంటే నిజంగా పెట్టు. నీకు ఇంకో దాంట్లో ఉండొచ్చేమో, ట్రై టు ఫిగర్ ఇట్ అవుట్. ఎందుకంటే ఈ కాలేజ్ టైం అన్నది చదువుకే కాదు. సో చాలా వరకు చదువు, జాబ్ అంటారు, ఇట్స్ ఫైన్, అది తప్ప అన్నీ చేస్తారు కదా కాలేజెస్లో స్టూడెంట్స్ అందరూ కూడా. సో ట్రై టు ఫిగర్ అవుట్ యూ, లైక్ ఏంటంటే నేను దేనికి సెట్ అవుతాను. సో కాలేజ్ వచ్చేసరికి ఏంటంటే చాలా వరకు స్పోర్ట్స్ ఉంటుంది బీటెక్ వాళ్ళకి. అండ్ అలాగే ఏదైనా లైక్ పార్టిసిపేషన్, లేకపోతే పబ్లిక్ స్పీకింగ్ ఏదైనా ఛాన్స్ వచ్చినప్పుడు మాట్లాడినప్పుడు, అయితే స్పోర్ట్స్, డాన్సింగ్ కానీ, సింగింగ్, ఏదో ఒక దాంట్లో ట్రై చేయి. అసలు నేను సెట్ అవుతానా? ఎందుకంటే చదువు నీకు సెట్ అవ్వకపోతేనే దాంట్లోకి వెళ్తావు. చదువు సెట్ అయితే దానికి దీనికి వెళ్ళే వాళ్ళు కూడా ఉన్నారు. బట్ మోస్ట్లీ చెప్తున్నా, నువ్వేంటి ట్రై చేయి ఫస్ట్ థింగ్. అండ్ ఎప్పుడు ఇంకోటితో కంపేర్ చేసుకోకు. నీకేంటి బ్రో, నువ్వు బాగానే చెప్తావు, కంపేర్ చేసుకోవద్దని. రేపు వాడి వీడియోతో కంపేర్ చేసి, వాడి ప్లేస్మెంట్ వచ్చింది, వీడికి ప్లేస్మెంట్ వచ్చింది, నేను నా బెస్ట్ ఫ్రెండ్ కలిసి ఉన్నాము, మొదటి నుంచి క్లాసులు బంక్ కొట్టి ఇద్దరం కలిసి సినిమాకి వెళ్ళాం, లాస్ట్లో చూస్తే వాడేమో కంపెనీలో ప్లేస్ అయ్యాడు, నేనేమో ఇలా ఖాళీగా ఇంటి దగ్గర ఏం తోచట్లేదు. ఇలా చాలామందికి జరిగింది. బట్ ఇట్స్ ఫైన్, నీకు టైం వస్తుంది, అప్పుడు నువ్వేంటో కూడా చూపించుకోవచ్చు. బట్ ఎప్పుడు లోగా ఇట్స్ ఫైన్, జాబే కదా తెచ్చుకుంటాం, దానిదే ఉంది, జాబ్ ఈజీగా వస్తుంది. సో ఇదే మైండ్ సెట్తో ఉండాలి. సో ఏదైనా యాక్సెప్ట్, అంతే, యాక్సెప్ట్ అండ్ మూవ్ ఆన్. కాలేజ్లో జాబ్ కొట్టకపోతే ఏంటి, కాలేజ్ ప్లేస్మెంట్లో రాకపోతే ఏంటి, ఏం కాదురా బాబు, బయటికి వెళ్ళి కోర్సు నేర్చుకోవచ్చు, లేకపోతే మీకు తెలిసిన వాళ్ళు ఏదో విధంగా జాబ్ వస్తుంది. బట్ జాబ్లో అయితే ఎవరు ఉండరు కదా.
సో ఏంటంటే ఈ ఫేజ్లో నీకు జాబ్ అనేది ఇంపార్టెంట్. ఎందుకంటే మీ పేరెంట్స్ కానీ కాలేజీలో లైక్ మా వాడికి ప్లేస్మెంట్ వచ్చింది, మా వాడికి ఎంత ప్యాకేజ్ వచ్చింది చెప్పుకోవడానికే తప్ప ఏముండదు. సో బెటర్ అవన్నీ ఏమీ ఎక్కించుకోకండి, జస్ట్ గో బట్ కాన్ఫిడెంట్గా ముందుకు వెళ్ళండి. సో ఏదైనా పర్లేదు. సో ఇంటర్వ్యూకి కూడా లైక్ అంటే చాలా వరకు కాలేజ్లో కొన్ని ప్లేస్మెంట్స్ తీసుకొస్తారు. చాలామంది వెళ్దామా వద్దా లేదు, నీవు కాన్ఫిడెంట్గా లేకపోతే కాన్ఫిడెంట్గా వెళ్ళు. వాడిని రిజెక్ట్ చేసేది నేనే వాడిని రిజెక్ట్ చేస్తానన్న మైండ్ సెట్లో నువ్వు వెళ్ళాలి ఇంటర్వ్యూకి. సో అప్పుడే నీకేం రాకపోయినా కూడా నువ్వు లైక్ నీ కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుంది. నిజంగా నువ్వేం రాకుండా అదే కాన్ఫిడెన్స్ నువ్వు ఇంటర్వ్యూకి వెళ్ళి ఒకవేళ ఫర్ సపోజ్ అనుకోకుండా సెలెక్ట్ అయ్యావు అంటే నీ కాన్ఫిడెన్స్ లెవెల్ మామూలుగా అంటే మామూలుగా పెరగదు. సో అంత ఇక్కడ డిపెండ్ అయి ఉంటుంది. సో స్టడీ అంటే ఇప్పుడు అందరూ ఒకడేమో సంవత్సరం ఫస్ట్ నుంచి చదువుతూ ఉంటాడు, బట్ ఎగ్జామ్ ఆ టైంకి వచ్చేసరికి దాన్ని రివైజ్ చేసుకోకపోవడం, లైక్ సడన్గా గుర్తు రాకపోవడం, రాయలేకపోతాడు. ఒకడు అసలు ఏం చదవడం, ఆడి ఎదరోడు అనుకోకుండా లైక్ గాలికి పేపర్ ఎగరడం వల్ల ఈ కరెక్ట్గా అదే క్వశ్చన్ రాసేస్తాడు. సో ఇక్కడ థియరీ ఏంటంటే ఇది, ఎలాగైనా రేటు మన పని మనం చేసుకుందాం, ఏం కాదు, ఇంకా లైట్ మూవ్ ఆన్, ఇంకా మనకు సంబంధం లేదన్నట్టు ఉండాలి. ఇంకోటి వచ్చేసరికి ఏంటంటే చాలా వరకు అందరినీ పేరుతో పిలవడం అలవాటు చేసుకోండి. సో ఎవరైనా మచ్చా, బావా, మాయా, బా, హాయ్ బా, ఎక్కడున్నా బా, పేరుతో పిలవండి చాలా వరకు. సో ఇది మీకు చాలా హెల్ప్ అయ్యింది. ఎందుకంటే ఎప్పుడైనా గమనించండి, ఎప్పుడైనా అంటే ఆపోజిట్ జెండర్ అయితే బాగా ఫీల్ అవుతారు, సేమ్ జెండర్ వాళ్ళు అయితే అంత పట్టించేకూరు అనుకోండి. లైక్ ఒక అమ్మాయి మీ పేరుతో పిలిచిన, మీరు ఒక అమ్మాయిని పేరుతో పిలిచిన, లైక్ ఇన్ ద చాట్ మోస్ట్లీ ఇన్ కన్వర్జేషన్స్లో కూడా చాలా ఇంపాక్ట్ ఉంటుంది. సో మీకు అది వెళ్ళే కొద్దీ అర్థమైతే ఉంటుంది. సో మోస్ట్లీ ట్రై టు ఫిగర్ నేమ్స్ అండ్ చాలా వరకు ప్రతిదీ గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయాలి. ఫైన్, ప్రతిదీ గుర్తుపెట్టాల్సిన పని లేదు. ఎగ్జామ్ ఎప్పుడు అవసరం లేదు, ఫోన్లో ఉంటుంది టైం టేబుల్ అప్పుడు చూసుకుంటావు. ప్రతిదీ మన మెమరీ వేస్ట్ చేయకూడదు. ప్రతిదానికి కూడా ఇంపార్టెంట్ ఏదైతే నీకు అవసరం దానికి స్టోర్ చేయాలి. అనవసరమైన చెత్తవి అన్నీ కూడా బుర్రలోకి ఎక్కించుకోకూడదు. వాడేదో అంటున్నాడు, వీడేదో అంటున్నాడు, అసలు ఆ థాట్ దగ్గర రానకూడదు. ఫస్ట్ ఏది జరిగినా కూడా సో వాట్, వై నాట్, అయితే ఏంటి, ఇదే యాటిట్యూడ్లో ఉండాలి. సో నువ్వు ఒకవేళ నువ్వు తప్పైనా కూడా ఇదే యాటిట్యూడ్లో తప్పే ఉంది. సో వాట్, అయితే ఏంటి, ఇంకంతే. ఎందుకంటే అయిపోయిందని మార్చినాము. సో వాట్ అనే యాటిట్యూడ్లో ఉండాలి. నేను అదే చెప్తాను మెయిన్. సో దాన్ని బలంగా ముందుకు వెళ్ళిపోయినాను. కాలేజ్ ప్లేస్మెంట్స్, ఇప్పుడు ఈ జాబ్, ఇవన్నీ మీరు ఇప్పుడు తెగ తిరుగుతున్నాయి కదా మైండ్లో. ఒక 5 years తర్వాత దీనికా నేను ఆలోచించింది, దీనికా నేను ఎంత అలా భయపడింది, దీనికా అన్నీ చాలా చిన్నగా అంతే. సో ఈ టైంలో ఈ సొసైటీలో అంటే ఎలా క్రియేట్ చేశారు అందరూ మీ చుట్టూ, లైక్ ఇదే జాబ్, ఇంజనీరింగ్ జాబ్ రాకపోతే ఇంకెందుకు పని చేయవు, నీ వల్ల ఏమీ కాదు, లేదు. ఇప్పుడు మీకు ఇది ఇంత పెద్దగా అంతదే. ఒక 2 to 3 years తర్వాత ఇప్పుడు ఏదైతే మీకు కష్టంగా ఉందో, ఇప్పుడు ఏదైతే మీరు నాకెందుకు ఇలా వచ్చింది అనుకుంటారో, ఒకనొక పాయింట్లో నవ్వుకుంటారు. దీనికా నేను ఇంతలాగా డిప్రెషన్లోకి వెళ్ళిపోయాను, దీనికా నేను ఇంతలాగా లేదబ్బా. ఎలాంటిది వచ్చినా మనం దాటుతాం, యాక్సెప్ట్ చేస్తాం, ముందుకు వెళ్తాం. సో అదే యాటిట్యూడ్లో ఉన్నప్పుడు దానివల్ల మనం అంత అలాగ పట్టించుకుని ముందుకు వెళ్ళాల్సిన పని కూడా లేదు. జస్ట్ మూవ్ ఆన్. ఇప్పుడు ఫ్రెండ్ అయినా ఎవరైనా చాలా వరకు బీటెక్ అంటే రిలేషన్స్, బ్రేకప్స్ చాలా వరకు జరుగుతాయి కదా. ఫైన్, ఇది ఒక ఎక్స్పీరియన్స్, దీని నుంచి నేను నేర్చుకోగలుగుతున్నాను, నాకేదో చెప్పాలని వస్తుంది, లైఫ్ కొంచెం ముందుగానే తెలుసుకున్నాను. ఫైన్, మూవ్ ఆన్ అవ్వడం కష్టమే, బట్ మూవ్ ఆన్ అవ్వాలి. అదే కదా, అందరూ అవ్వలేరు. ఎవడైతే అవుతాడో వాడే అవ్వగలరు, వాడే నిలబడగలరు కదా. సో మెయిన్ ఏంటంటే స్టూడెంట్ లైఫ్ ఎంజాయ్ చేయండి, మంచిగా చదువుకోండి, జాబ్ లేదు, మీకు ఆ మినిట్ ఏమనిపిస్తే చేయండి, వాటర్ ఇట్ మేబీ, ఏదైనా పర్లేదు. ఆ మినిట్ మీ అంటే లైక్ సపోజ్ ఏంటంటే మీకు సడన్గా ఒక క్లాస్ చెప్తున్నారు, క్లాస్లో ఉన్నారనిపించదు, నీట్గా బయటికి ఆ నిమిషం ఏదైతే మీరు అనుకుంటున్నారో, సో అది చాలా వరకు గుడ్డిదే చేయడానికి ట్రై చేయండి, బ్యాడ్ అయితే వదిలేయండి. ఆ నిమిషం చేయడానికి ట్రై చేయండి. సో అప్పుడు మీరు చేసారంటే ఆబ్వియస్గా కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుంది. కాన్ఫిడెన్స్ ఉందంటే ఆటోమేటిక్గా ఏదైనా మన కాళ్ళ దగ్గర రావాల్సిందే. సో కాన్ఫిడెన్స్ అనేది ఎలా వస్తుందంటే ప్రాక్టీస్. రైలింగ్, స్టడీస్, జాబ్ రిలేటెడ్ కావాలంటే ఈ ప్రాక్టీస్ అనేది ఒక హైలో ఉందనుకో, ఏ కంపెనీ అయినా, ఎవడైనా, ఎక్కడున్నా, ఎలాంటోడైనా ఈజీగా కొట్టచ్చు కాన్ఫిడెన్స్. సో అదర్ దాన్ ఏదైనా మైండ్ సెట్ మీద డిపెండ్ అవ్వాలి. ఏది జరిగినా చూసుకుందాం అన్న దాంతోనే ఉండాలి. సో చాలా వరకు ఇది. అండ్ మెయిన్ నేను చెప్పేది ఏంటంటే ట్రై టు ఫిగర్ ఇట్ అవుట్. అంటే ఇప్పుడు స్టడీలో నాకు మంచి 9 point GPA వచ్చింది, లేదు, నువ్వు ఒకవేళ దాంట్లో గుడ్ అయి ఉండొచ్చు,
బట్ అది నీకు హ్యాపీనెస్ ఇస్తుందన్న గ్యారంటీ లేదు. సో మోస్ట్లీ నువ్వు గుడ్ అయిన దాంట్లో హ్యాపీనెస్ నీకు వస్తుందన్న గ్యారంటీ 100% లేదు. సో ఇది నువ్వు ఫ్యూచర్లో ఫిగర్ అవుట్ చేస్తావు. ఎప్పుడంటే నువ్వు ఒక సాఫ్ట్వేర్లో మీ ఫ్రెండ్ చేశాడని చెప్పి నువ్వు ఏదో నేర్చేసుకుని నువ్వు మంచి కోడర్ అయిపోయి టాప్ కోడర్ అయిపోయి కాలేజ్లో మంచి ప్లేస్మెంట్ తెచ్చుకున్నావు. రేపు ఆఫీస్కి వెళ్ళిన తర్వాత నువ్వు రియలైజ్ అవుతావు ఇది నా కప్ ఆఫ్ టీ కాదురా, నాకు ఇది హ్యాపీనెస్ ఇవ్వట్లేదు అని రియలైజ్ అవుతావు. సో నువ్వు గుడ్ అయినంత మాత్రాన్ని అది నువ్వు అంటే అది నీకు హ్యాపీనెస్ ఇస్తుందన్న గ్యారంటీ అసలే లేదు. సో అది మైండ్లో పెట్టుకోండి, ముందుకు వెళ్ళండి అండ్ ఆల్ ది బెస్ట్. సో దేనికి భయపడకండి. ఫస్ట్ థింగ్ ఏది జరిగినా చూసుకుందాం, ఎట్లాగైతే అట్లా అయింది చూసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.